సో మీ ప్రిపరేషన్ ఇనిషియల్గా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? గ్రూప్స్ కానివ్వండి, సివిల్స్ కానివ్వండి. 2018లో ఎన్టీపీసీలో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2019లో నేను చూజ్ చేసుకుందంటే ఎన్టీపీసీలో నేను బతకగలుగుతున్న శాలరీతో నా లైఫ్, నా ఫ్యామిలీ వరకు సఫిషియెంట్గా ఉండుతుంది. కానీ నేను సమాజానికి ఇంకా ఎంతో ఇవ్వాలంటే అది ఇండైరెక్ట్ సర్వీసెస్ కాకుండా డైరెక్ట్ ప్రజలతో వెళ్ళేటట్టు ఉండే సర్వీస్ చూజ్ చేసుకోవాలనుకున్నాను. దానికోసం నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ ప్రిపరేషన్ అంతా నా ఓన్గా, ఇప్పటికి వచ్చిన జాబ్స్ అన్నీ కూడా నా ఓన్, కానీ ఎవరి సలహాలు తీసుకోలేదు, నీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, నా ఓన్ ప్రిపరేషనే. ఫస్ట్లో నాకు గైడెన్స్ అర్థం కాలేదు, అలా ఎలా ప్రిపేర్ అవ్వాలను. దానికోసం యూట్యూబ్ ఛానల్ చూసేవాడిని. కొందరు గైడెన్స్, టాపర్స్ గైడెన్స్ నాకు యూటిలైజ్ అయింది. చాలా మందిలో ఉన్న అనలైస్ అంతా సెగ్రిగేట్ చేసి నేను నిశ్చయించుకుంది ఏంటంటే సిలబస్ ఫాలో అవ్వాలి, దాంతో రిలేటెడ్ ఉన్న టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి, అండ్ ఒక పీర్ గ్రూప్ ఫామ్ చేసుకోవాలి. ఆ పీర్ గ్రూప్ కూడా మన లాంటి వ్యక్తుల్ని, మనలాంటి మెంటాలిటీ ఉన్న ఒక 4-5గురితో పాటు ప్రిపరేషన్ మోడ్లోనే ఎప్పుడు ఉండాలి. ఈ ప్రిపరేషన్ మోడ్లో మనం ఈనాటి యువత తాము చేసుకుంటున్న టైం వృధాలో మొబైల్ లాంటి చెడు వ్యసనాల లాంటి వాటికి దూరంగా ఉంటూ ఓన్లీ ప్రిపరేషన్ గురించి మనం 24 అవర్స్ ఆలోచిస్తూ ఉండాలి. అలా ఉండడం వల్ల మనం సక్సెస్ రీచ్ అవ్వగలుగుతాం. ఇదే నా మెయిన్ మోటో గ్రూప్ 1లో సక్సెస్ అవ్వడానికి కూడా. ఈవెన్ నేను గ్రూప్ 1, గ్రూప్ 3 కూడా ఎలాంటి సపరేట్ ప్రిపరేషన్ అవ్వలేదు. సివిల్ సర్వీసెస్ ఉన్న ప్రిపరేషన్ ఇక్కడ తోడ్పడింది.